అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఆషాఢ మాసం దాని యొక్క ప్రాముఖ్యత గురించి వివరంగా చెప్తాను. ఆషాఢ మాసం అన్నది తెలుగు నెలలలో 4వది. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, 4వది ఆషాఢం. ఇది అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మికమైన మాసం. ఇక్కడే దక్షిణాయానం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో వివాహాలు కానీ గృహ ప్రవేశాలు కానీ ఉండవు. శుభకార్యాలు చెయ్యని మాసం కాబట్టి శూన్యమాసం అని కూడా అంటాం. కానీ మన దుర్గాదేవి, కాళికాదేవి లాంటి ఉగ్ర దేవతలకి, బోనాలు లాంటి పండగలకి కూడా ఈ మాసం చాలా మంచిది. ఆషాఢ మాసంలో మన శరీరానికి అందరూ కూడా, లేడీస్ అందరూ కూడా జనరల్గా గోరింటాకు పెట్టుకుంటాం. ఎందుకంటే ఇది ఒక ఆచారంగా వస్తున్నది. శరీర వేడిని తగ్గించి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుందని. ఇప్పుడు తొలి ఏకాదశి ఎప్పుడు వస్తుందంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడే తొలి ఏకాదశి వస్తుంది. ఆ రోజు ఇంపార్టెన్స్ ఏంటంటారా? విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తాడు. శ్రీ మహావిష్ణువు పాలకడల మీద హాయిగా యోగ నిద్రలోకి వెళ్తారు. ఈ రోజు నుండి 4 నెలలు చాతుర్మాస దీక్ష ప్రారంభమవుతుంది. అంటే అదంతా కూడా విష్ణుమూర్తి పడుకునే కాలం, శయన ఏకాదశి మాట. ఆషాఢ పౌర్ణమి నాడు గురు పౌర్ణమి అంటాము. దాన్నే వేదవ్యాసుడు జన్మించిన రోజునే వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి అని కూడా అంటాం అన్నమాట. వేదవ్యాసుడు వేదాన్ని 4 భాగాలుగా విభజించారు. అది కూడా ఆషాఢ పౌర్ణమి నాడే. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఉంటే కనుక కోడలు అత్తగారింట్లో ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు అనే ఒక నమ్మకం కూడా మనకు ఉంది. ఈ మాసంలో మనం పూజలు, వ్రతాలు, రథయాత్రలు, ఆధ్యాత్మికంగా అన్నిటికీ కూడా చాలా అనుకూలమైంది. ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమి నాడు ఉత్తరాషాఢ కానీ పూర్వాషాఢ నక్షత్రాల దగ్గరలో ఉంటాడు కాబట్టి ఆషాఢ అనే పేరు వచ్చింది, మాసం అని వచ్చిందన్నమాట. ఉత్తరాయణపు పుంజకాలం పూర్తయి సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వస్తాడు. అప్పుడు మనకి దక్షిణాయనం వస్తుంది. అధిక ఆషాఢ మాసం వచ్చిన సంవత్సరంలో పూరి జగన్నాథ స్వామి ఆలయంలోని మూల విరాటుల్ని మార్చి కొత్త దారు విగ్రహాలు చేస్తారు. దీన్ని నభ కళేబర ఉత్సవం అంటారు. అంటే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర, సుదర్శన చక్రం ఇవన్నీ మార్చేసి మరి కొత్త విగ్రహాలని పెడతారు. పాత విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలు పెట్టి వాటిని ప్రత్యేకమైన వ్యాపకాలతో తయారు చేస్తారు. ఆషాఢ మాసంలో 2 పౌర్ణములు వచ్చినప్పుడు మాత్రమే పూరి జగన్నాథుడు ఆలయంలో విగ్రహాలని మారుస్తారన్నమాట. ఆషాఢ శుద్ధ విధి నాడు పూరి జగన్నాథ స్వామి రథయాత్ర ఉంటుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు తొలి ఏకాదశి మనం పూజ జరుపుకుంటాము, ఉపవాసాలు ఉంటాము, దేవుడికి అర్చనలు చేస్తాము, అన్నీ చేస్తాము. ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు గోదాదేవి జన్మించింది. ఆషాఢ శుద్ధ పౌర్ణమి వేదవ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమి అంటాం. హైదరాబాదు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో బోనాల పండుగను ఆషాఢ మాసంలో బాగా చేస్తారు. ఈ ఆషాఢ మాసంలో మనం దానం చేయాల్సినవి ఏంటంటే పాదరక్షలు, గొడుగుని ఎందుకు చెప్తున్నా అంటే వర్షాకాలం కాబట్టి ఉప్పు దానం చేస్తే చాలా మంచిదండి. శూన్యమాసాల్లో ఉప్పు దానం చేయటం మంచిది. అది ఈ టైంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. అదండి మీకు ముందే చెప్తున్నాను కదా. జూలై 15 స్టార్ట్ అవుతున్నది. 2026లో ఆగస్టు 12 వరకు ఆషాఢ మాసం ఉంది. కాబట్టి ఆషాఢ మాసంలో మనకు కొన్ని పుణ్యకార్యాలు ఉన్నాయి, కొన్ని పండగలు ఉన్నాయి, కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి మాసానికి కూడా దాని ఇంపార్టెన్స్ దానికి ఉందండి. శూన్యమాసం అని చెప్పి మనం తక్కువగా అంచనా వేయద్దు. వాటికి సంబంధించినవి కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి మనం ఆ ప్రకారంగా మన తోచినంతలో దానం చేసుకుంటూ భగవంతుని పూజ చేసుకుంటూ ఈ మాసం అంతా గడిపేద్దాం. ఎలాగో మనకి పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు అవి ఉండవు కాబట్టి దైవ ధ్యానంలో గడుపుతాం అండి. అందరికీ సంతోషంగా ఉండండి. ఇది మొదటిసారిగా నేను పెట్టిన ఛానల్. దయచేసి మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత ఇంకా మంచి మంచి విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.